నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ టౌన్ కొత్త రోడ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర వేడుకల్లో భాగంగా కన్నుల పండుగగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అధ్యక్షతన అట్టహాసంగా జరిగిన టీడీపీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిన లోకేష్ ప్రసంగం. ఈ నెల 28న భక్తి శ్రద్ధల నడుమ జరగనున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విశాఖ కలెక్టర్ అభిషేక్ కిషోర్. విశాఖ సముద్ర తీరంలో ప్రమాదానికి గురైన మరో మత్స్యకార బోటు ప్రాణాలతో బయటపడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మత్స్యకారులు. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో కడప జిల్లాకు చేసింది శూన్యమని, బ్రాహ్మణి స్టీల్స్ ఓబులాపురం గనుల్లో వేల కోట్లు దోచుకొని ఆ అవినీతి సొమ్ముతోనే మీడియాను పెట్టారని ఆరోపించారు. వైసీపీ ఫ్యాక్షనిజం తెస్తే కూటమి ప్రభుత్వం జెస్డబ్ల్యూ, ధార్మియా వంటి ఫ్యాక్టరీలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, 60,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేస్తున్నామని, ఈ నెల 24న 2వ విడత తల్లికి వందనం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబోతున్నామని ప్రకటించారు. నిరుద్యోగుల కోసం డిఎస్సి కానిస్టేబుల్ పోస్టుల భర్తీతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పారు. మై టీడీపీ యాప్ ద్వారా కష్టపడిన క్షేత్రస్థాయి కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం సహకారంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సుదీర్ఘకాలం కొనసాగుతుందని, వైసీపీ సోషల్ మీడియా కుట్రలను తిప్పికొడుతూ కూటమి శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఏకంగా బంగారం వ్యాపారంలో కూడా మీరు నంబర్ 1. ఏ వ్యాపారం మీరు వదిలిపెట్టరు, అనుకుంటే చేసి తీరుతారు. ఆ పట్టుదలనే ప్రొద్దుటూరుకి పునాది అని ఈ సభాముఖంగా చెప్తున్నా. ఇప్పుడు రాయలసీమని గోల్డ్ హబ్గా చంద్రబాబు నాయుడు గారు మార్చుతున్నారు. మనం చూసాం, జొన్నగిరి స్వర్ణగిరిగా మారింది. అక్కడ ఏకంగా ఈరోజు బంగారం తయారు చేసుకునే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 4 సార్లు ప్రొద్దుటూరు నియోజకవర్గం గెలుస్తాం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడూ ప్రొద్దుటూరుని అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రొద్దుటూరుని ముందలు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఆనాడు మన అడుగులు వేస్తూ వెళ్ళాం. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యువగలం పాదయాత్రలు నేను చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడే, కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్క పరిశ్రమ చేత ఎక్స్పాన్షన్ చేపించాడా అని అడుగుతున్నా. ఏమనంటే రాయలసీమ బిడ్డ అంటాడు. ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించాను. ఆనాడు బ్రాహ్మణి స్టీల్ అనే ఒక కంపెనీ తీసుకొచ్చాడు. ఆ కంపెనీకి సుమారుగా 11,000 ఎకరాలు 18,000 రూపాయలకి ఇచ్చారు. ఇంకొక 3,000 ఎకరాలు 25,000 రూపాయలకి ఆ కంపెనీకి ఇచ్చారు. ఆనాడు మనందరికీ సినిమా చూపించారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల 10,000 మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తుందని. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి వారి వార్షిక గిరి ప్రదక్షిణ మహోత్సవ ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది గిరి ప్రదక్షిణకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులు
అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లో చలవ పందిళ్లు, నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని, ఘాట్ రోడ్డుతో పాటు కీలక జంక్షన్లో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. దేవస్థాన అధికారులు, జీవీఎంసీ, పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా వ్యవహరిస్తూ గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని కలెక్టర్ అభిషేక్ కిషోర్ స్పష్టం చేశారు. గంజాయి స్మగ్లర్ల ఎత్తులను అనకాపల్లి జిల్లా పోలీసులు చిత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తనిఖీల్లో ₹1 కోటి విలువగల గంజాయి భారీ ఎత్తున పట్టుబడింది. రావికమతం పరిధిలో గుడివాడ జంక్షన్ వద్ద చేపట్టిన ఈ తనిఖీల్లో 220 కేజీల గంజాయితో పాటు అక్రమ రవాణాను ఉపయోగిస్తున్న 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను డీఎస్పీ మోహన్ మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు ₹1 కోటి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కేసులో అల్లూరు జిల్లా పెదబైలుకు చెందిన కిల్లో తిమోతి పాటు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ మహ్మద్ రఫీ, షేక్ ఫయాజ్ అనే 3 వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి ఈ గంజాయి ముఠా వెనుక ఉన్న ఇతర నెట్వర్క్పై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. అనకాపల్లి సబ్ డివిజన్ తరఫున నా నమస్కారం అండి. నేను అనకాపల్లి డిఎస్పీని. మాకు ఈగిల్ టీము సమాచారం మేరకు, అలాగే మా ఎస్బీ సమాచారం మేరకు మా అనకాపల్లి సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో కొంచెం విస్తృతంగా తనిఖీలు చేపట్టిన టైంలో నేను బుచ్చిపేట, అలాగే చోడవరం, రావికంపం, చీటికాడ పోలీస్ స్టేషన్ ఏరియాలో మేము నిన్న అంటే 2 రోజుల నుంచి కూడా మేము కొద్దిగా మాకున్న ముందస్తు సమాచారం మేరకు, ఈగిల్ టీం వారు ఇచ్చిన సమాచారం, అలాగే ఎస్బీ సమాచారం మేరకు మేము ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము తనిఖీలు చేపట్టిన సందర్భంగా నిన్న 15వ తారీఖు జూలై మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో రావికంపం మండలం గుడివాడ జంక్షన్ దగ్గర 2 వెహికల్స్ని మేము అడ్డగించడం జరిగింది. ఆ సమయంలో మాకు ఆ 2 వెహికల్స్లో కూడా సుమారు 6 వ్యక్తులు ఉన్నట్టు మేము గమనించడం జరిగింది. మా సిబ్బంది రావికంపం ఎస్ఐ గారు, బుచ్చిపేట ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిబ్బందితో అడ్డగించినప్పుడు ఆ సందర్భంగా 3 వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. ఒక 3 వ్యక్తులు దొరికారు. అలాగే మాకు 2 వెహికల్స్ కూడా అక్కడ ఆ ప్రాంతంలో మేము ఆపడం జరిగింది. ఒకటి ఎర్టిగా కారు, ఇంకొకటి టాటా కరువు 2026 కొత్తగా ఈ సంవత్సరమే రిజిస్ట్రేషన్ చేసిన కారు అది. ఈ 2 కార్లలో కూడా మేము తనిఖీ చేయగా మాకు సుమారుగా ఒక ఎర్టిగా కారులో 128 కేజీలు గాంజా 4 బ్యాగ్స్లో, వైట్ బ్యాగ్స్లో ఉంది. అదొకటి గమనించడం జరిగింది. అలాగే ఇంకొక టాటా కరువు కారులో 92 కేజీ. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి గిరిజన వెనుకబడిన గ్రామంలోని చివరి లబ్ధిదారునికి చేరడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కొమరాడ మండలం బిన్నిడి గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించి భూ హక్కు పత్రాలు, పాస్ పుస్తకాలు అందించడం ఎంతో సంతోషకరమని కలెక్టర్ వివరించారు. మీకు అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని మన కలెక్టర్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మీరు ఏ విధంగా జీవనోపాధి సాగిస్తున్నారని చెప్పి గతంలో 100 రోజుల ముందే మీ దగ్గరికి రావడం జరిగింది. మరి అలాగే విద్య, అలాగే మీరు ఏ విధంగా యాజమాన్యం చేస్తున్నారని మీ బాగోగులు చక్కగా తెలుసుకొని గ్రామ ముస్తాబే కాదు ఫ్యామిలీ ముస్తాబు కూడా పెట్టడం జరిగింది. స్థానిక నాయకులు, ఎమ్మెల్యే గారు వీటిని తీసుకొచ్చి ఇది ఇక్కడ అవసరం అని వాళ్ళు అడిగి వాటిని శాంక్షన్ చేయించుకొని వాటిని కంప్లీట్ చేసి ఈరోజు పిన్నిడి ఇంత అందంగా ఉందంటే వాటికి వాళ్ళందరూ కృషి ఉంది. వారందరినీ కూడా నేను మీ తరఫున అభినందిస్తూ ఉన్నాను. చాలా సంతోషం మీ గ్రామంలో నీళ్లు పడినందుకు. అదేవిధంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి కూడా పోల్స్ అన్నీ వేసాం. రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం.
పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా మిగతా ఇస్తే అవుట్ కూడా కంప్లీట్ చేద్దాం. అదేవిధంగా మంచి గ్రంథాలయం పెట్టారు, ఇక్కడ చిరుధాన్యాలు పంపిణీ చేశారు, కొబ్బరి మొక్కలు మొత్తం కూడా పెట్టడం జరిగింది. మనకు మీరు ఇంకా చేస్తానంటే ఎన్ఆర్ఈఎస్లో కూడా ఇస్తాం మీకు, బీబీజీ రామ్జీలో కూడా. మీరు రోడ్డు పొడవుకు కూడా మీరు అందంగా ఉంది, రోడ్డు పొడవుకు మీరు మెయింటైన్ చేయగలిగితే మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇస్తాం, చెట్లు ఇస్తాం. రోడ్డు మొత్తం ఎడమ కుడిమే కానీ చెట్లు నాటితే పంచాయతీకి ఆదాయం వస్తుంది. ఓ 4-5 ఏళ్లలో జనసేన పార్టీ బలోపేతం, కార్యకర్తల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రూపొందించిన జనసేన చర్చావేదిక కార్యక్రమం రాష్ట్రంలోనే తొలిసారిగా ఏలూరు జిల్లా కైకలూరులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేనలో పవన్ కళ్యాణ్ గ్రూప్ తప్ప వేరే గ్రూప్ రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాల కోసం ఎవరైనా గ్రూపులు కట్టాలని చూస్తే ప్రారంభంలోనే తుంచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో జనసేన బలంగా ఉన్న ప్రతి చోట పోటీ చేస్తుందని, గెలిచే స్థానాలను గుర్తించి అభ్యర్థులను బరిలోకి దించుతామని వెల్లడించారు. కొల్లేరు విషయంలో కొందరు పవన్ కళ్యాణ్పై కావాలనే దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇదే సమయంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణ వార్త తెలియగానే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడుకున్నారని, ముద్రగడ అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సభలో ముద్రగడ మృతికి సంతాపం తెలుపుతూ 1 నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ మీద నీకు నిన్న చూపించిన నీ ప్రేమ, నీ నటన మరి గతంలో ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. గతంలో ఎవరన్నా చనిపోతే పరామర్శకు కూడా రాని నువ్వు, గతంలో ప్యాకేజీలు ఇవ్వటంలో ఏమాత్రం ముందు చూపు లేకుండా ముందుకు రాని నువ్వు, ప్రతి సంవత్సరం క్రాప్ హాలిడే ఏటకెళ్ళిన టైంలో వచ్చే డబ్బులు కూడా ఇచ్చే 5,000, 10,000ని కూడా టైంకి ఇవ్వకుండా సంవత్సరాల తరబడి తిప్పించుకున్న మీరు ఇప్పుడు ఎవరన్నా క్రాప్ హాలిడేలో 10,000ని 20,000 చేసి అదే నెలలో క్రాప్ హాలిడే ఉన్నప్పుడే మేము వెళ్ళి మా చేతులతో ఈ 2 సంవత్సరాలు ఇస్తా ఉన్నాం. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు అటు ప్రజలు కానీ కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కనిపించకపోగా చెత్త పాలిటిక్స్ చేసి ఈ రాష్ట్రంలో ప్రజలు చిత్తుగా ఓడించడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నా కూడా తనలో ఎటువంటి మార్పు లేదు అనడానికి నిన్న విశాఖ పర్యటనే మీకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఎవరైనా కష్టంలో వచ్చిన వాళ్ళకి దగ్గరికి వస్తే ఫ్లెక్సీలు పెట్టుకుంటారండి, విశాఖపట్నం సౌత్ అంతా జెండాలు పాతుకుంటారండి, నగరం అంతా సుందరీకరణ చేస్తారా? అంటే నువ్వు బల నిరూపణకు వచ్చావా, లేకపోతే ఆపదలో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చావా? నిన్ను చూసి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈయన, లేకపోతే ఇంకేదైనా అని చెప్పేసి నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వేధించి చంపారని, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని అప్పటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. ఆయా ఘటనల్లో దళిత సామాజిక వర్గానికి చెందిన బాధితులను జగన్ ఎందుకు పరామర్శించలేదని, ₹1 కోటి పరిహారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. దళితులంటే చులకన భావన ఉందన్న ఆయన ఇప్పుడు కేవలం రాజకీయ స్వార్థం కోసమే జగన్ పరామర్శల పేరిట శవయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గుంటూరులో వైసీపీ కార్పొరేటర్ కారు కింద పడి ఆ పార్టీ కార్యకర్త సింగయ్య చనిపోతే అతడి ఇంటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులను ప్యాలెస్కు పిలిపించుకున్నారని మండిపడ్డారు. అలాగే అమర్నాథ్ గౌడ్పై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలోనూ, పులివెందుల్లో దళిత మహిళ నాగమ్మపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలోని బాధితులను జగన్ ఏనాడు పట్టించుకోలేదని, ఎలాంటి పరిహారం ఇవ్వలేదని రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఎలినో ఎలాంటి తీవ్రత ఈ వాతావరణంలో చూపిస్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క శవయాత్రలు మళ్ళా మొదలయ్యాయో అని అబ్బురపడిపోయేటటువంటి పరిస్థితులు గత 2 రోజులుగా మనం గమనిస్తున్నాం. ఆయన యాత్రలు శవయాత్రలు,
అరాచకంతో కూడినటువంటి యాత్రలు, ఏ పరిస్థితుల్లో కూడా సానుభూతితో కూడినటువంటి యాత్రలు కాదు. ఇవి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇటీవల ఆయన గాదె సాయికృష్ణ అనేటువంటి అతనికి 20 పైగా కేసులున్నాయి. అతను ఒక రేపిస్టు, మర్డరరు, ఇన్ని అపఖ్యాతులు ఉన్నటువంటి ఆ వ్యక్తి చనిపోతే అతనిని పరామర్శించడానికి వెళ్ళి ఆయనకు 25 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం, మరి మీరు గుంటూరు జిల్లాలో అక్కడ ఒక జూదర్ని పరామర్శించడానికి సత్తెనపల్లిలో మీరు వచ్చినప్పుడు మీ కారు కిందే మీ పార్టీ క్రియాశీలకమైనటువంటి కార్యకర్త ఒక దళితుడు సింగయ్య గారు మీ కారు కిందే టైర్ల కింద నలిగి చనిపోతే కనీసం అతనికి ఎలా ఉంది అని కూడా చూడుకోకుండా నిర్దాక్షిణంగా రాక్షస మనస్తత్వంతో దళితుడే కదా ఏం చేసుకుంటాడన్నటువంటి ఒక నిర్లక్ష్యంతో మీరు వెళ్ళలేదా? విశాఖపట్నం తీరంలో జరిగిన మత్స్యకార పడవ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టిందని మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై 4న ప్రతికూల వాతావరణం వల్ల 7 మత్స్యకారులతో ప్రయాణిస్తున్న యాంత్రిక పడవ మునిగిపోగా సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీస్, కోస్ట్ గార్డ్, నౌకదళం సంయుక్తంగా 72 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. ఈ ఆపరేషన్లో కారి చిన్న అనే మత్స్యకారుడు ప్రాణాలతో బయటపడగా ఆయనకు మెరుగైన వైద్యం అందించారని తెలిపారు. గల్లంతైన మిగిలిన 6 మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో తక్షణమే 10 లక్షలు చెప్పిన మొత్తం 60 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. రక్షించబడిన చిన్నాకు అదనంగా 50,000 వైద్య సహాయం అందించామన్నారు. అధికారిక ప్రక్రియ పూర్తయ్యాక నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు మరో 10 లక్షలు చెప్పిన పరిహారం అందుతుందని, భవిష్యత్తులో తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. నమస్కారం అండి. మా మిత్రులు ఐజీ మెరైన్, మరి ప్రకాష్ జైన్ గారు, విశ్వనాథం గారు అందరూ ఉన్నారు, ఆఫీసర్స్. విశాఖపట్నం తీరంలో జరిగినటువంటి బోట్ సంఘటన చాలా విషాదకరమైంది. అందులో 7 మంది మత్స్యకారులు వేటకు 1వ తేదీ వెళ్ళారు. చేపలు వేట సాగించుకొని గంగవరం పోర్టు దగ్గరలో 10 నాటికల్ మైల్ దూరంలో ఉండగా ఇంటికి మన ఫిషింగ్ హార్బర్ వైజాగ్కు వస్తున్న తరుణంలో ఇంట్లో వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేసి మాట్లాడారు. వస్తున్నాము అన్నారు. అంటే నేను చిన్న గారితో మాట్లాడిన విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీ ముందు ఈ చెప్తున్నాను. ఫిషింగ్కి వెళ్ళినటువంటి బోటు సాయంకాలానికి రావాలి, అది ఇంకా రాలేదని చెప్పి సమాచారం ఇచ్చారు. దాని తర్వాత సిఐ గారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ అసోసియేషన్ వారితో మాట్లాడడం, దాని తర్వాత మళ్ళీ ఎవరైతే ఈ సమాచారం ఇచ్చారో ఆ వ్యక్తికి మళ్ళా కాల్ చేయడం జరిగింది. అరౌండ్ 10:55 ఆ ప్రాంతంలో ఆయన ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ ఆయనగా ఇచ్చారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు అరౌండ్ 11:30 ఆ ప్రాంతంలో వారికి సంబంధించినటువంటి పేర్లు, కాంటాక్ట్ నంబర్సు, వారి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వారు తెలుసుకున్న తర్వాత ఏదైతే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఆ ఫార్మేట్ ఉంటుంది, దాంట్లో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి నావీకి, కోస్ట్ గార్డ్కి అరౌండ్ 12:15, 12:17 ఆ టైంలో ఇద్దరికి కూడా మెయిల్స్ పంపించడం జరిగింది. ఈ మెయిల్స్ పంపించిన వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా అప్పటికే సముద్రంలో ఉన్నటువంటి వివిధ నౌకలు ఏవైతే ఉన్నాయో వారందరికి కూడా ఇట్లా ఈ ఫిషింగ్ బోట్ ఒకటి మిస్ అయింది, గల్లంతైంది, దీనిలో ఇంతమంది ఫిషర్మెన్ ఉన్నారు, సో వాళ్ళ కోసం, వాళ్ళ ఆచూకీ కోసం వాళ్ళందరినీ కూడా చూడమని చెప్పి ఒక సమాచారం వాళ్ళు పంపించారు. సో దానిలో భాగంగానే నెక్స్ట్ డే ఎవరైతే ఈ కర్రీ చిన్న అనేటువంటి ఫిషర్మెన్ ఉన్నారో వారు అటువైపుగా వెళ్తున్నటువంటి ఈ పనామా రిజిస్ట్రేషన్ బోటు, ఆ బోటు యొక్క యాంకర్ని ఆయన పట్టుకొని ఉండడం అరౌండ్ 7:30 మార్నింగ్ ఆ టైంలో ఆయన్ను గుర్తించి వాళ్ళు ఆయన రెస్క్యూ చేయడం జరిగింది.
దాంతో సైమల్టేనియస్గా విశాఖ టౌన్ కొత్త రోడ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానంలో రథయాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. ఈ వైశాఖనన ఆగమ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ స్వరూపినిగా సుభద్రాదేవి అమ్మవారితో జగన్నాథ స్వామివారికి జరిగిన ఈ శాంతి కళ్యాణ వేడుక కన్నుల పండుగగా సాగింది. ఆలయ ఈవోటి రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో జరిగిన ఈ పవిత్ర కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఫిషింగ్ హార్బర్ సమీపంలో చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్ర అలల ఉధృతికి బోటు బోల్తా పడి ప్రమాదానికి గురయ్యారు. వేట సాగిస్తుండగా సాగర జలాలు ఒక్కసారిగా వలను లాగేయడంతో పడవ తిరగబడి మత్స్యకారులపై పడింది. అలల తాకిడికి బోటుతో పాటు వారు పెద్ద రాళ్ల మధ్య చిక్కుకుపోయినప్పటికీ ధైర్యంతో బోటును పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో 4 మత్స్యకారులకి గాయాలు కాగా తాతారావు, ఆకాష్ అనే 2 మత్స్యకారులు తీవ్రంగా గాయపడడంతో వారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మరో 2 చికిత్స పొంది డిశ్చార్జ్ అయినట్టు కేజీహెచ్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటన వల్ల 2.5 లక్షల విలువైన బోటు, 2 లక్షల రూపాయల విలువైన వల పూర్తిగా దెబ్బతినడంతో తాము తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం స్పందించి తామును ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం అందాన్ని మెరుగుపరిచే కాస్మెటిక్ చికిత్స మాత్రమే కాదని, ప్రమాద బాధితులకు పునర్జన్మనిచ్చే అత్యంత కీలకమైన వైద్య విభాగమని మెడికవర్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సిద్ధార్థ పల్లి అన్నారు. వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోడ్డు, పారిశ్రామిక ప్రమాదాలు, కాలిన గాయాల వల్ల అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నా ఆధునిక రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా వాటిని పునర్నిర్మించి సాధారణ జీవితం గడిపేలా చేయవచ్చునని వివరించారు. ప్లాస్టిక్ సర్జరీ కేవలం ధనవంతులకే పరిమితం కాదని, అపోహలు వీడి సరైన సమయంలో నిపుణులను సంప్రదించాలని సూచించారు. మరో కన్సల్టెంట్ డాక్టర్ శ్రీలేఖ మాట్లాడుతూ, పుట్టుకతో వచ్చే వైకల్యాలు, ప్రమాదాల వల్ల ఏర్పడే లోపాలకు ఈ సర్జరీ ద్వారా సమర్థవంతమైన చికిత్స అందించవచ్చునని తెలిపారు. ఆసుపత్రి సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు. అండి, టుడే ఈజ్ వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే. మా స్పెషల్ డే సందర్భంగా ఇవాళ మెడికవర్ హాస్పిటల్లో నేను డాక్టర్ సిద్ధార్థ పల్లి కన్సల్టెంట్ అండ్ మా కొలీగ్ డాక్టర్ శ్రీలేఖ రెడ్డి అనదర్ కన్సల్టెంట్ ఇన్ మెడికవర్, మేమిద్దరం కలిసి ఇక్కడ ఘనంగా ఒక ప్రోగ్రామ్ చేశాము ఫర్ రేజింగ్ ది అవేర్నెస్ అబౌట్ ప్లాస్టిక్ సర్జరీ అమాంగ్ ఆల్ అవర్ నర్సింగ్ అండ్ అదర్ కొలీగ్స్. తర్వాత ఎడిట్ ప్లాస్టిక్ సర్జరీ అంటే జనాలు మామూలుగా అందరూ అనుకునే రకంగా అందానికి సంబంధించిన సర్జరీలు మాత్రమే చేయడం కాదండి. ప్లాస్టిక్ సర్జరీ అంటే కాలిన గాయాలకి, కాలిన వాళ్ళకి వైద్యం చేయడం, తెగిపడిపోయిన వేళ్ళు, కాళ్ళు వీటిని తిరిగి అతికించడం అండ్ అలాంగ్ విత్ దిస్ కంజనైటల్ మాల్ఫార్మేషన్స్ అంటే పుట్టుకతో వచ్చే డిఫార్మిటీస్ని కరెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీలో భాగమే. సర్జరీ డే సందర్భంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఒక ప్రెజెంటేషన్ అది ఇచ్చామన్నమాట. అంటే కేవలం బ్యూటీ కోసమే కాదు, వేరే చాలా ఆస్పెక్ట్స్లో ప్లాస్టిక్ సర్జన్స్ మనకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. అంటే చిన్న చిన్న డిఫార్మిటీస్, బంప్స్, లమ్స్ ఏదైనా రిమూవ్ చేయించుకోవాలన్నా తక్కువ స్కార్తో, ఏదైనా పుట్టుకతో వచ్చి చెవులు లేకుండా లేకపోతే ఎక్స్ట్రా ఫింగర్ ఉన్నవి, ఇలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కూడా ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. జస్ట్ లైక్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్.
నగరానికి చెందిన ప్రముఖ పీవీఆర్ అసోసియేట్స్ సంస్థ తన లీగల్ కంప్లైంట్ సేవలను ఏఐ ఆధారితంగా విస్తృతం చేసింది. ఈ సందర్భంగా అక్కయ్యపాలెం నరసింహానగర్లో సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సేవలకు సంబంధించిన వెబ్సైట్ను, బ్రోచర్ను ఎల్ఐసి హౌసింగ్ డిఆర్ఎం హెచ్ రాఘవేంద్ర, క్లస్టర్ హెడ్ అరుణ్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవీఆర్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ పీవీపీఏ హరికుమార్, అన్నపూర్ణలు టెక్నాలజీకి సంబంధించిన వివరాలను వివరించారు. ఆదాయపు పన్ను ఫైలింగ్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు, కుటుంబ చట్టాల కన్సల్టెన్సీ, ఐటీ ఆర్గనైజేషన్ల సాఫ్ట్వేర్ లైసెన్స్ నిర్వహణ వంటి చట్టపరమైన సేవల కోసం ప్రత్యేకమైన డిజిటల్ టూల్స్ ఉపయోగించడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు బ్యాంకులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి మోసాలకు ఆస్కారం లేకుండా త్వరితగతిన సేవలు అందేలా విశాఖలో మొట్టమొదటిసారిగా ఈ ఏఐ లీగల్ సాఫ్ట్వేర్ను రూపొందించామని క్లస్టర్ హెడ్ అరుణ్, మేనేజింగ్ పార్ట్నర్స్ పీవీపీ హరికుమార్, అన్నపూర్ణ తెలిపారు. ఈ నూతన ఏఐ లీగల్ సాఫ్ట్వేర్ సేవలను ప్రజలు, బ్యాంకులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. Myself Arun, I am a cluster head of LIC Housing Finance Visakhapatnam, and I am very happy today PVR Associates Mr. Harakumar and Annapurna as Telugu. I am new to this, so I heartily congratulate both of them for their new launch of the legal software. When I say legal software using AI technology, this is one of the first time in Visakhapatnam. చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, బట్ దీనివల్ల అన్ని రకాలుగా బ్యాంకులు కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడు బ్యాంకుల విషయంకి వచ్చేసరికి చాలా స్కాములు జరుగుతున్నాయి. ఇలాంటి సాఫ్ట్వేర్తో మేము యాక్యురసీతో ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ యాక్యురసీ, మా సాఫ్ట్వేర్ తోటి స్పీడ్ కూడా ఉంటుంది. ఒక 30 డాక్యుమెంట్లు ఉన్న ఒక ఒపీనియన్ని గంట సేపు 2 గంటలు పట్టేదాన్ని ఇది పావు గంటలో చేసి ఇవ్వగలం, మేము అందించగలం. అన్నపూర్ణ అడ్వకేట్ పీవీఆర్ అసోసియేట్ పార్ట్నర్ అండి. సో మీరు అడిగిన దానికి అంటే పేద ప్రజలకు ఏమైనా లబ్ధి పొందుతుందా అని అన్నారు. డెఫినెట్గా పొందుతుందండి. ఇప్పుడు ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు డబుల్ ద రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. సో అది మనం ఈ వెబ్సైట్ ద్వారా, అంటే మేము ఏదైతే సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేసామో దాని ద్వారా ఏంటంటే డబుల్ ద రిజిస్ట్రేషన్ వచ్చినా సరే అక్కడ మనకి ఐజీఆర్ వెబ్సైట్ నుంచి కానీ లేదా రెవెన్యూ దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేసుకొని బక్కన్నపాలెంలో 234 సిఆర్పీఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 16 నుంచి 27 వరకు జరిగే ఈ వేడుకలకు సిఆర్పీఎఫ్ కమాండెంట్ మనోజ్ కుమార్ యాదవ్, సెకండ్ ఇన్ కమాండ్ బిష్ణు చరణ్ మోంకియా ఇతర అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చరణలు, మహిళల సాంప్రదాయ కోలాటాల నడుమ స్వామివారి రథయాత్ర భక్తి శ్రద్ధలతో సాగింది. ఈ 12 రోజుల ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, శేషపాన్పు వంటి వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. हमारा यहाँ पर जो 234 का हमारा सीआरपीएफ कैंपस में आज रथ यात्रा का प्रोग्राम हुआ. उसमें हमारा कैंपस का साथ में जो उपस्थित उनका जवान के साथ में भी और पब्लिक का भी आए हुए थे. सभी मिलके बड़े धूमधाम से रथ यात्रा प्रोग्राम हुआ और उसमें 1000 आदमी सम्मिलित हुए हैं. और आज यहाँ पर हमारा गुंडीचा रथ यात्रा को लेके हमारा 1-1.5 किलोमीटर 2 किलोमीटर तक हमारा घूम के आएंगे. फिर मौसीमा मंदिर में जाएंगे, वहाँ जाके वहाँ रहेंगे, हमारा 9 दिन तक रहेंगे. उसके बाद हमारा सोनावेश है और 24 तारीख को बावड़ा है, 25 को हमारा सोनावेश है, 26 को अधरपणा है और 27 को हमारा नीलाद्रि विजय है. तो ऐसे करके फिर 27 तारीख को यहाँ फिर जगन्नाथ जी महाप्रभु यहाँ पर फिर विराजमान होने के लिए आएंगे. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ టౌన్ కొత్త రోడ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర వేడుకల్లో భాగంగా కన్నుల పండుగగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అధ్యక్షతన అట్టహాసంగా జరిగిన టీడీపీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిన లోకేష్ ప్రసంగం.
ఈ నెల 28న భక్తి శ్రద్ధల నడుమ జరగనున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విశాఖ కలెక్టర్ అభిషేక్ కిషోర్. విశాఖ సముద్ర తీరంలో ప్రమాదానికి గురైన మరో మత్స్యకార బోటు ప్రాణాలతో బయటపడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మత్స్యకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.